అందరికీ నమస్తే. దేశ పార్లమెంటు సాక్షిగా బీజేపీ అహంకారాన్ని పాతాళానికి తొక్కిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలనుకున్న నరేంద్ర మోడీ కుట్రలకు ఎట్టకేలకు రేవంత్ అన్న చెక్ పెట్టేసిండు. వీళ్ళేం చేసిర్రు? మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ఆమోదింప చేయాలనుకున్న నరేంద్ర మోడీ వ్యూహాన్ని ఛేదించి గెలిచిండు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నాడు డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడానికి కారణం రేవంత్ అన్న పాత్ర చాలా కీలకం. దేశంలో ఉన్న ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకం. ఈరోజు నాడు దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి ఒక రక్షణ కవచంలాగా నిలిచిండు. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి ఒక దేవుడు అయిపోయిండు. దేశంలో ప్రతి రాష్ట్రానికి అర్థమైపోయింది. ఆరిపోయిన బీఆర్ఎస్ పార్టీ కూడా క్రెడిట్ తీసుకుంటుంది. అరే మీకు లోక్సభలో ప్రాతినిధ్యమే లేదు. గతంలో ఇదే కేసీఆర్ గారు నేను దేశ నేత అయిపోతా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి 1000 కార్లు తీసుకొని పోయి లక్షల కోట్ల రూపాయలు దుబారా చేసిండు. దేశ నేత అంటే మనం చెప్పుకోవడం కాదు, చేసే పనిలో పవర్ ఉండాలి, పని చేయాలనే కమిట్మెంట్ ఉండాలి. ఆ రెండు ఉన్న నాయకుడే రేవంత్ రెడ్డి గారు. మరోసారి రేవంత్ రెడ్డి సార్ని విమర్శించడానికి కొంచెం మన సిగ్గు ఉండాలి.